మతం మనసుకు వెలుగు, సమాజానికి సమానత్వం అని అంబేద్కర్ ఏనాడో చెప్పడం జరిగింది. ప్రాచీన కాలంలో మానవ హక్కుల యోధుడు మోజెస్ భారతదేశంలో బహుజనులకు హక్కులను ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీగ్రోలను నల్లజాతీయులకు నాయకత్వం వహించి వారి బానిసత్వాన్ని ఎదిరించినటువంటి యోధుడు జాన్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని, వారి స్ఫూర్తితో బహుజన జాతులు కావాలని జై భీమ్ ఫౌండేషన్ చైర్మన్ జై భీమ్ నాగేశ్వరరావు అన్నారు. మాల సేవా సంఘం ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ ఆశయ సాధనలో మాల క్రిస్టియన్ పాస్టర్లు మరియు విశ్వాసుల సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీరాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తరాజు వినయ్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, రెవరెండ్ డాక్టర్ బొడ్డు రంగారావు, రెవరెండ్ బోరుగు రత్నం, చప్పిడి దినకర్, అంబటి కొండలరావు, మాజీ సర్పంచ్ అంకారావు, దాసరి సుందరం తదితరులు ప్రసంగించారు. అంబేద్కర్ కల్పించినటువంటి సౌకర్యాలు అనుభవిస్తూ కనీసం సామాజిక స్పృహ లేకుండా చాలామంది జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ అంబేద్కర్ చెప్పిన మార్గంలో పయనిస్తూ సమాజం కోసం, జాతి కోసం చైతన్యవంతులై నడవాలని పిలుపునిచ్చారు. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ప్రబోధించిన శాంతి, ప్రేమ, దయ, కరుణ మార్గాల్లో అందరూ సకల జీవులు పయనించాలని కోరారు. క్రీస్తు బోధనల ప్రకారం సకల జీవులు సమానమే అని, అంతరాలు లేని సమాజం ఆయన ఉద్బోధించారని, అదే అంబేద్కర్ కూడా మనకు దారి చూపారని, ఈ మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ విందు అనంతరం పాస్టర్లకు ఘన సత్కారం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులుగా సాలే కృపారావు, దాసరి కోటేశ్వరరావు, శ్రీహరి, నత్తల ఆంజనేయులు, శ్రీను, కనపర్తి జాన్, డాక్టర్ మొగిలి దేవ తదితరులు పాల్గొన్నారు. క్రిస్టియన్ మతం సందర్భంగా మీకు వివరించడం జరిగింది. వాటిని మరొకసారి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు పునరాలోచించుకొని అవసరమైతే ఆ పుస్తకాలని చదవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. చైతన్యశాలి దాదాపు 3 ఉద్యమానికి అనేక రాజు వినయ్ కుమార్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను. ఎవరు అనేది అతనికి తెలిసిన తర్వాత అక్కడ బానిసలుగా ఉన్నటువంటి ఎరోబు సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ విముక్తి చేసేదానికోసం బానిసత్వం నుండి వాళ్ళందరినీ ఒక శాశ్వతమైనటువంటి సుఖప్రదమైనటువంటి ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళేదానికి ఇజ్రాయెల్, అదే కానాను దేశం అనుకుంటాను, తీసుకెళ్ళేదానికి ఆయన పడ్డ శ్రమ, ఆ తర్వాత వాళ్ళు ఆయన మీద విమర్శలు రావడం, మళ్ళీ ఆయన శక్తి పుంజుకొని అందరినీ కన్విన్స్ చేసుకొని ప్రతి ఒక్కరు చెప్పేది వినయంగా వింటూ వాళ్ళని చైతన్యం చేసి ముందుకు నడిపాడు. ఇది మానవ హక్కుల ఉద్యమం కాదా? దీన్ని మీరు ఆలోచించరా? మనకి తర్వాత ఆయన ఆ ఇజ్రాయెల్ దేశం ఆ జనాలు భయకంపితులు అవుతూ ఉంటే వాళ్ళని ధైర్యంగా ఉండమని, ముందుకు సాగమని అనేక విధాలుగా ఉపన్యాసాలు ఇస్తూ వాళ్ళందరికీ నచ్చజెప్తూ నడిపినటువంటి నాయకుడు. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెలు అక్కడ బానిసత్వం ఏ పద్ధతులు అయితే చేశారో భారతదేశంలో మనుస్మృతి సృష్టించినటువంటి 4 వర్ణాలే కాకుండా అదనంగా ఒకటి తయారైంది. అదే దళిత వర్గం, అస్పృశ్యులు. అస్పృశ్యులు బానిసత్వంలో ఉన్నారా లేదా?
కనీసము అన్నాన్ని కూడా నోచుకోనటువంటి జాతిగా ఉండి చచ్చిన గొడ్లను ఆహారంగా తింటూ అటువంటి పరిస్థితుల్ని సమాజంలో అందరి చేత నీచంగా చూడబడి కనీసం దారిన నడిచేదానికి హక్కు లేదు, ఏమి చేసుకునేదానికి హక్కులు లేనటువంటి ఒక జాతిని ముందుకు నడిపేదానికి, దానిని దాస్యముక్తిని చేసేదానికోసం 1818లో కోరేగం అనేటువంటి చోట ఒక మహాయుద్ధం చేసి ఒక 500 మహర్ సైన్యం కొన్ని 28,000 మంది ఉన్నటువంటి పేష్వాల సైన్యాన్ని ఓడించి మొదటగా మాకు కొన్ని హక్కులు, నీటి హక్కు, నడిచేదానికి హక్కు, కొన్ని హక్కుల్ని సాధించారు, పిల్లల్ని చదువుకునేదానికి కూడా మాకు అవకాశం కల్పించాలని ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ద్వారా కొన్నిటి సాధించారు. ఆ ఫలితమే ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే సోదరుగా ఉన్నటువంటి ఆయన చదువుకోవడం, ఆ తర్వాత ఆయన చేపట్టినటువంటి అందరికీ బాలికలకు కూడా విద్య నడపాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన భార్య ద్వారా కూడా ఆచరించి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఉద్యమం అనేక మంది అనేక ప్రాంతాల్లో, తమిళనాడులో ఒకరు, కేరళలో ఒకరు, కేరళలో ఏం కాడి, ఇలా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఉద్యమం అనేది బలపడింది. ఈనాడు ఇంతమంది చదువుకునేదానికి హక్కు కలిగింది. రాజ్యాంగ రచన చేసేదానికి ఆయనకి అవకాశం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతికి ప్రత్యామ్నాయంగా రాజ్యాంగ హక్కుల్ని కల్పించి ఒక కొత్త ఆలోచనని, స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఈ ప్రజలకు కల్పించారు. అయినా సాంస్కృతికంగా వేరుపరచబడి ఉన్నాం, ఆ హక్కులు లేకుండా ఉన్నాం, మనమేమీ అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి, వివక్షత గ్రామాల్లో జరుగుతూనే ఉంది. ఈవెన్ ఉద్యోగస్తులకు కూడా ఆఫీసుల్లో వాళ్ళకు కూడా స్వేచ్ఛగా కొన్ని అభిప్రాయాలు చెప్పగలిగిన పరిస్థితుల్లో లేదు. ఇదొక పరిణామం. అందుకని ఇంకా మన పరిస్థితులు భారతదేశంలో పూర్తిగా మనం స్వాతంత్ర ఫలాలని, ఆర్థిక ఫలాలని అనుభవించేటువంటి పరిస్థితుల్లో లేము. కాబట్టి ఆర్థిక ఫలాలని అనుభవించలేనంత కాలం మనం అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. అవి కావాలంటే జనం చైతన్యం కావాలి. ఆ జనం చైతన్యం కావాలంటే మీరు ప్రధాన భూమిగా పోషించాలి. మరి హిందువులని పిలువబడుతున్న దళితుల మధ్య ఎందుకు ఇలాంటి అనైక్యత వచ్చింది అంటే, క్రైస్తవులుగా మారిన దళితులందరూ కూడా అంబేద్కర్ గురించి చదవలేదు, ఆయన గురించి తెలుసుకోకపోవడం వలన వీరి మధ్య ఈ అపోహలు, పొరపక్షాలు వచ్చాయి. కాబట్టి అంబేద్కర్ గురించి సరైన విధానంలో కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి తప్పనిసరిగా క్రైస్తవ్యంలో క్రైస్తవుల కొరకు అంబేద్కర్ జరిపిన పోరాటం మనకు కానీ అర్థమైతే
మనం అంబేద్కర్ గారిని గురించి ప్రతి సంఘంలోనూ ప్రతి చోట చెప్పగలుగుతాం. ఆ విషయం గురించి తెలియనప్పుడు మనం దానికి వ్యతిరేకంగానే జీవిస్తూ ఉంటాం. దళితులు మతం మారితే కులం మారుతుందా? ఇది ఎక్కడి ఫిలాసఫీ నాకు అర్థం కావట్లేదు. మతము అనగా అర్థం ఏంటి అంటే అభిప్రాయము అని అర్థం. అభిప్రాయము అంటే నా అభిప్రాయం నాది, నాగేశ్వరరావు గారి అభిప్రాయం ఆయనది, వీళ్ళ అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయాలు మీ, ఎవరి అభిప్రాయాలు వాడుకుంటే ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. అంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా నేను మాట్లాడటం అనేది నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కనుక మతం అంటే అభిప్రాయమే కానీ దాన్ని కులానికి వర్తింపు చేయకూడదు. అంబేద్కర్ విషయం ఒకసారి ఆలోచించండి. అలాగే క్రైస్తవ్యాన్ని నమ్మి క్రైస్తవులకు వెళ్ళిన దళితులు నిజమైన క్రైస్తవులుగా ఉన్నారా? యేసు ప్రభు యొక్క ఫిలాసఫీని సక్రమంగా అనుసరిస్తూ ఉన్నారా? అలాగే అంబేద్కరిస్టులని చెప్పుకుంటున్న ఈనాటి హైందవులుగా పిలువబడుతున్న దళితులు ఏ వర్ణ వ్యవస్థనైతే అంబేద్కర్ గారు తిరస్కరించి బయటికి వచ్చాడో అదే వర్ణ వ్యవస్థని ఇప్పుడున్న దళితులు హైందవులుగా పిలువబడుతున్న వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. మరి నిజమైన అంబేద్కరిస్టులని వీళ్ళని ఎలా పిలవగలుగుతాం మనం? అలా రాజ్యాన్ని కూల్చడానికి ధర్మశాస్త్రం అనే చెర నుండి ఇజ్రాయేలీలను విడిపించడానికి, అన్యులకు న్యాయం తీర్చడానికి 7 విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఇవి ప్రాముఖ్యమైనవి కాబట్టి బైబిల్లో నుంచి తీసుకొని మీకు తెలియజేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి మధ్య, నిమ్న జాతుల మధ్య, దళిత క్రైస్తవులు దళితుల మధ్య సామరస్యత కావాలి అని అంటే అందరూ ఐకమత్యంగా ఉండి ఒకరి సిద్ధాంతాన్ని, ఒకరు నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని అభ్యున్నతి కొరకు పోరాడాలి. కానీ మనం కొట్టుకుని ఈర్ష్య ద్వేషంతోటి, అసూయలతోటి, పగలతోటి మనం జీవించకూడదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించడం దాకా. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రంగారావు గారు, ఇప్పుడు సంతనూతలపాడు మాజీ సర్పంచ్ అంకారావు గారు వేదిక మీదకి రావాల్సింది వస్తుంది. ఎవరంటే డాక్టర్ రంగారావు గారు బాబాసాహెబ్ యొక్క ఉద్యమము, ఆయన అభిప్రాయాలని క్రిస్టియన్ మతం సందర్భంగా మీకు వివరించడం జరిగింది. వాటిని మరొకసారి మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు పునరాలోచించుకొని అవసరమైతే ఆ పుస్తకాలని చదవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమం ఒక ఉవ్వెత్తి లోకాన్ని మొత్తం సరెండర్ చేసుకున్నాడు, వశపరుచుకున్నాడు. అటు పిమ్మట అంబేద్కర్ భారతదేశాన్ని కదిలినా మెదిలినా ఆయన తలవకుండా ఉండే విధంగా లేకుండా చేస్తున్నాడు. ఏదేమైనా విచేసినటువంటి సభా అధ్యక్షుడు గారికి, డాక్టర్ రంగారావు గారికి, బొడ్డు రంగారావు గారు, అలాగే అంకారావు గారు సోషల్ వర్కర్ గారు వచ్చారు. వారికి, నా పక్కన ఉన్నటువంటి పాస్టర్ బేతాళ వెంకటరావు గారికి, ఆర్గనైజర్స్కి, ఎదురుగా కూర్చున్నటువంటి పెద్దలందరికీ, స్త్రీలకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు, సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలుతో పాటు జైభీమ నమస్సులు కూడా తెలియజేసుకుంటూ, నేను ఉపన్యాసాన్ని పొడిగించకుండా కొంచెం షార్ట్ కట్ కూడా వీళ్ళంతా ఖగోళ శాస్త్రజ్ఞులు చుక్క పుట్టింది, చుక్క ఎక్కడికి వెళ్తుంది అది చూసి మనం అక్కడ రాజాధిరాజు పుట్టుంటాడని వాళ్ళు ప్లాన్ చేసుకొని బయలుదేరి వెళ్ళిన తర్వాత బెత్లెహేములో కలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళి రాజు హెరోదు రాజు ఉన్నాడు, ఆ రాజును కలుసుకోవడం జరిగింది. అయ్యా, మీ దేశంలో రాజాధిరాజు అంటే వాడికి మండిపోయింది. ఎవడు రాజాధిరాజు? నేనే రాజాధిరాజునైతే అని మండిపోయి
ఎవడు లేడు ఇక్కడ అని ఉంటే పోయి చూసుకుంటే ఎక్కడ వెతికి నాకు చెప్పండి మళ్ళీ వచ్చి ఎక్కడ పెట్టాడు ఎక్కడ ఉన్నాడని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి పంపించాడు. అయితే ఆడు ముగ్గురు ఆ చుక్క వచ్చే దగ్గర దిశగా వెళ్ళి బెత్లెహేములో పాకాలో పశువుల పాకాలో అక్కడ యేసు ప్రభుని చూసి అక్కడ చుక్క ఆగిపోవటం, ఆ తర్వాత ఆ చుక్క కనిపెట్టకపోవటం గ్రహించి ఈయనే ఈ దేశ రక్షకుడు, ఈయనే మానవ రక్షకుడు అని చెప్పి అనుకొని ఆయనకి సాంబ్రాణి, బంగారము, బోళము ముగ్గురు సమర్పించి ఈయనకి చెప్పకూడదు హేరోదురాజుకి, ఎందుకంటే ఆయన మనస్తత్వం దేవదూత చెప్పింది, క్రూరుడు, చాలా క్రూరుడు, కొడుకును కూడా చంపేసుకున్నాడు, ఎవరికి ఆజ్ఞాధికారం ఇవ్వడు, కొడుకును కూడా చంపేస్తారు అవసరమైతే, అట్లాంటి క్రూరుడు కాబట్టి ఈయన్ని చెప్పకూడదని వేరే మార్గంలో వెళ్ళిపోతారు. తర్వాత ఈయన కూడా ఎట్లాంటి క్రూరుడు అంటే చనిపోయేటప్పుడు ఎవరు నన్ను గురించి ఏడవరు, నేను ఎన్నో బాధలు పెట్టాను ఈ దేశంలో ఈ ప్రజలని 300 మంది ధనం ఉన్నటువంటి వాళ్ళు, జమీందారులు, సామంతులు, అలాంటి వాళ్ళందరినీ బంధించి కారాగారంలో వేసి నేను చనిపోయేటప్పటికి వీళ్ళు కూడా ఆ రోజు చనిపోవాలి, ఎందుకంటే ప్రజలందరూ మొరలు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు వీళ్ళ కోసం, నా కోసం కాకపోయినా వీళ్ళ కోసం ఏడితే ఈ మామూలు ఆకాశానికి వినపడేటట్టుగా ఏడుస్తారనే ఉద్దేశంతో అలాంటి క్రూర మృగం లాంటి వాడు హేరోదు